హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఫైనల్లీ మన రాజాసాబ్ టీజర్ అయితే వచ్చేసింది. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో హలో బండి కొంచెం మెల్లగా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. ఏంద్రా చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే. అదే నేరం అయిపోయింది. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం ఏదో తాగి మధ్యలో కరిసేసి పెట్టున్నాను. దొరికేసిండట. ఏ జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇన్ ఇండియన్ సినిమా అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా డార్లింగ్ ఇస్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. లుక్స్ లో అయితే దోగలేదు, క్రేజీ అసలు బుజ్జియాడు డార్లింగ్ ఆ వైబ్ వచ్చేసింది. మళ్ళీ ఈ లాస్ట్ కొన్ని మూవీస్ ఏవైతున్నాయో ఫుల్ ఎలివేషన్ యాక్షన్, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ రెబెల్ అది. బట్ ఓవరాల్ గా అంటే సినిమాటిక్ వైజ్ చూసుకుంటే నాకు సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ ఉండేది కదా. అవును, అంటే కొంచెం BGM. రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా అనిపించింది నాకు. బీజిఎం ఇంకో కొంచెం ఏమంటాం, ఇంకొంచెం బెటర్ ఉండేది. మెయిన్ థీమ్ అయితే మంచిగా ఉంది. ప్రభాస్ ని అంటే ఒక ఎలివేషన్ జయ అని చూస్తాం కదా, సడన్ గా ఒక కామ్నెస్ గా అనిపించింది నాకైతే. అంటే వీళ్ళు హైప్ ఇచ్చినంత, అంటే ట్విట్టర్ లో ఘోరంగా హైప్ ఇస్తాడు అనమాట రాజాసాబ్ అడ్మిన్ గా. అవును, యాక్చువల్ గా అదే ఎక్స్పెక్టేషన్స్ అట్లనే ఉంటాయి. ఫుల్ ఇట్లా హైప్, ఫుల్ ఎలివేషన్లు, ఇంకా పెద్ద పెద్ద బీచ్ అట్లా అనుకున్నాం. కానీ ఇలా అట్లా ఎలివేషన్ ఏం లేకుండా నార్మల్ గా పోతుంది కాబట్టి ఆడియన్స్ సాటిస్ఫై. నార్మల్ గా నేనైతే హారర్ కామెడీ లాంటి మూవీస్ ఫుల్ ఎంజాయ్ చేస్తా కాబట్టి నాకైతే నచ్చింది. అంటే నాకు అట్లా అనిపించింది. జై అని లేపిండు కదా, కొంచెం కామ్ గా అనిపించింది. అంటే కాకపోతే ఈ హారర్ కామెడీ జానర్ అంటే మేబీ ఈ టీజర్ అంత జానర్ సాటిస్ఫై చేయలేనట్టు అనిపించింది నాకు. టీజర్ లో కంప్లీట్నెస్ లేదు అంతే. కానీ ఇది టీజరే కాబట్టి అట్లా అని జడ్జ్ చేయలేము. కానీ బేసికల్ గా ఈ టీజర్ తోటి అంటే కొంచెం కమర్షియల్ సైడ్ గా ఎక్కువ అనిపించింది, నార్మల్ యావరేజ్ కమర్షియల్ మూవీ లాగా. ఈ జానర్ పర్టికులర్ గా ఎంత డెప్త్ గా అనిపించలే టీజర్ లో. అంటే జస్ట్ ప్రభాస్ ఇంట్రో లెక్క, ప్రభాస్ ఇంట్రో ఏమో ఇది. ఎందుకంటే హారర్ కామెడీ ఎంతైనా కొంచెం కష్టమైన జానరానే. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ భయపడుతుంటే మనకు నవ్వు రావాలి, కష్టమే అది. దీంట్లోనో ఆర్జీవీ అంటాడు అనమాట. ఇట్లా హారర్ ఫిలిం ఏమో అది చూస్తే మనం భయపడతాం బేసిక్ గా. హారర్ కామెడీ ఏమో ఆ క్యారెక్టర్స్ లోపల భయపడుతుంటే, అంటే స్క్రీన్ మీద భయపడుతుంటే మనం చూసి నవ్వుకుంటాం. అట్లా ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్. అవును, కానీ మారుతికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ జానర్ లో. మనం ఆల్రెడీ ప్రేమ కథ చిత్రం చూసినాం, అది ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసింది హారర్ కామెడీలో. సో మేబీ అట్లాంటిది మళ్ళీ రీక్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. సో కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చేసరికి అంత గ్రేట్ అనిపించలేవు కొన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది స్టార్టింగ్ షార్ట్, ఈ షార్ట్ ఎస్టాబ్లిషింగ్ షార్ట్ ఉంది కదా, అది క్యాసల్ లేకపోతే ఏదో అన్నట్టు చూపించడానికి, పాత పడిపోయిన దానిలాగా చూపించడానికి. బట్ ఎందుకో కంపోజిషన్ వైజ్ అంత అనిపించట్లేదు గ్రేట్ గా. మేబీ జస్ట్ అక్కడ ఏదో 2D ఇమేజ్ ప్లేస్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ 3D ఫీల్, రియలిస్టిక్ ఫీల్ రావట్లేదు. యాక్చువల్ గా ఫారెస్ట్ ఇదంతా బానే ఉంది
చెప్పాలంటే కలర్ వేరియేషన్స్ అంతా Hmm. చూడడానికి మంచిగా ఉంది కానీ యాంగిల్ అయి ఉండొచ్చు, Hmm. లేదంటే ఆ పైన ఉన్నాయి చూడు అవి మరీ పెద్ద ఉండడం వల్ల ఇంప్రపోర్షనేట్ అనిపిస్తుంది. చాలా ఫ్రంట్ వ్యూ నుండి చూపిస్తారు కదా, చాలా ఫ్లాట్ గా కనిపిస్తుంది అది ఇమేజ్. మేబీ and యాంగిల్ and వైజ్ ఇంకోటి, yes, కొంచెం angle కూడా. 3/4 ఇప్పించింటే బాగా 3D లాగా కనిపిస్తుండే. కెమెరా కొంచెం టాప్ నుండి ఉన్నట్టుంది కానీ ఇది మాత్రం Hmm. స్ట్రైట్ ఉంది ఇమేజ్. Hmm. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. ఈ ఎఫెక్ట్స్ అన్ని మంచిగా చేశారు. ఈ యానిమల్ సీజీ పార్టికల్స్, యానిమల్స్, సిమ్యులేషన్స్. ఇవన్నీ మంచిగా చేశారు. వాటర్ సిమ్యులేషన్స్ ఇంకా డస్ట్ ది అది వచ్చింది కదా, అది చాలా స్మోక్ బాగా సిమ్యులేషన్స్, చేశారు. డస్ట్ సిమ్యులేషన్స్, పార్టికల్స్. ఈ ఎఫెక్ట్స్ అండ్ ఒకవేళ అంటే అంత సీజీ ఇప్పుడు ఇందాక ఒకటి దయ్యం వచ్చి భయపెట్టించేయండి చూడు ఫోటో ఫ్రేమ్ లెక్క వెళ్ళి, అక్కడ ఇప్పుడు సీజీ ప్రాపర్ గా లేకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు, ఎందుకంటే మనకి జానర్ అట్లాంటిది హారర్ కామెడీ. సో మనకి ఎలాగైనా నవ్వు వచ్చింది అనుకో చాలు. అవును బాగా చేసారు యాక్చువల్లీ చెప్పాలంటే. మంచిగా ఉంది క్యారెక్టర్. ఎందుకంటే దయ్యం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు అది. ఎవరి క్రియేటివిటీ అలాది. అంతే బాగానే చేసిరు ఇది ఓవరాల్. ఈ టీజర్ లా ప్రభాస్ షాట్స్ అంటే కొన్ని గ్రీన్ స్క్రీన్ ఉన్నట్టు తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ ఈ షాట్ అంటే ఏదో కంపోజిషనే కొంచెం తేడా ఉంది కదా. అవును, అంటే ప్రభాస్ మరి పెద్దగా అయిపోయినట్టు ఆ కెమెరా ఎట్లా సెట్ చేసిరేమో కానీ యాక్చువల్ గా ఇది ఓన్లీ మనం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లకి ఇట్లా కనిపిస్తుందా, నార్మల్ ఆడియన్స్ కూడా ఇట్లా కనిపిస్తుందో తెలియదు. ఒకవేళ మీకు అట్లా కనిపించట్లే అంటే మీరు అదృష్టవంతులే, మూవీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఓవరాల్ ఈ మూవీలో ఎట్లుందంటే సీజీ ఎలిమెంట్స్ బాగా వాడుకుర్రు. ఎట్లా అంటే ఆ పిల్లి కానీ ఆ క్రొకడైల్ మళ్ళీ దయ్యం వస్తుంది కదా ఫోటో ఫ్రేమ్లోకి వెళ్ళి, అది అట్లాంటివి బాగానే ఉన్నాయి. మళ్ళీ సిమ్యులేషన్స్, ఈ క్లాత్ కానీ ఫైర్ కానీ మళ్ళీ ఆ స్మోక్ కానీ బాగా క్రియేటివ్గా ఆడుకురు. అంటే కొన్ని చోట్ల అదే ఆ స్టార్టింగ్ ఎస్టాబ్లిషింగ్ షాట్ లో కొంచెం తేడా ఉంది కానీ మిగతా వాటిట్లో బాగానే వాడుకురు. మళ్ళా ఈ హాల్ కూడా ఇంటీరియర్ బాగానే చేసిరు. ఓవరాల్ గా ఇంటీరియర్ షాట్స్ బాగానే ఉన్నాయి. కొంచెం సెట్ వేసి దాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడైతే మన ప్రభాస్ ఉన్నాడో అక్కడ గ్రీన్ స్క్రీన్ వాడినట్టు తెలిసిపోతుంది, గ్రీన్ ఆర్ బ్లూ ఏ స్క్రీన్ అన్న. ఇట్లా మళ్ళీ ఇట్లాంటి యాక్షన్ సీన్స్ లల్లా ఫ్రేమ్ ఇట్లా స్టాప్ చేసి చూస్తే ఆడుకుంటది తెలుసా. ఎందుకంటే ఎందుకో ప్రభాస్ బాడీ షార్ట్ గా ఈ ఫేస్ పెద్దగా అయినట్టు అనిపిస్తుంది సడన్ గా. విఎఫ్ఎక్స్ లో ఎట్లా చేస్తారంటే ప్రభాస్ హెడ్ ని సీజీలో రీక్రియేట్ చేస్తారు, దాన్ని డిజి డబుల్ అంటారు అనమాట. సో ఆ మన బాడీ డబుల్ కి ప్రభాస్ హెడ్ అటాచ్ చేస్తారు. అంటే ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్ లో యాడ్ చేస్తారు. ప్రభాస్ పైన ఉంటాడు, ప్రభాస్ కింద ఉంటాడు, మధ్యలో డూప్ ఉంటది. అది ఈజీగా తెలిసిపోతుంది. డూప్ ని వాడచ్చు, అట్లేం లేదు, ఎవరైనా కానీ అదేరా నేను చెప్పేది అదే. ఇప్పుడు ఏంటంటే మనకి చూడంగానే అర్థమవుతుంది కానీ ఆడియన్స్ కి అర్థమవుతుందా లేదా అన్నది మెయిన్. ఎస్, అది తెలియకుండా మేనేజ్ చేయగలిగితే చాలు. అదే నేనేమంటున్నా, మనకి ఆడ ప్రభాస్ కనిపించాలి, మంచిగా కనిపించాలి. ఏదైతే డూప్ ని వాడు నువ్వు ఏదన్నా వాడు, కానీ అది తెలియకుండా ఉండాలి. అదే మ్యాజిక్. ప్రభాస్ ది మధ్య ఎట్లా అయిందంటే ప్రభాస్ స్టోరీ కంటే పెద్దగా అయిపోయింది ఈ మధ్య ప్రభాస్. అందుకనే నాకు ఈ టీజర్ నాకైతే పర్సనల్ గా మా విపిన్ కి బాగా నచ్చింది. కానీ నాకు పర్సనల్ గా స్టోరీ చిన్నగా అయిపోయి ప్రభాస్ ఎక్కువ అయిపోయి స్టోరీ ఒక కామ్ గా టీజర్ ఒక కామ్ గా అంటే అంత లేవలే. మెయిన్ గా ఇప్పుడు ప్రభాస్ మూవీస్ ఎట్లా అయిపోయినాయంటే ప్రభాస్ మీద డిపెండెడ్ ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి స్టోరీ కన్నా. నేను ఎందుకు ఎంజాయ్ చేసిన అంటే ప్రభాస్ ది ఇట్లా ఎలివేషన్ మూవీస్ ఇవన్నీ ఓకే నాకు నచ్చుతాయి, కానీ దానికన్నా నేను ఈ డార్లింగ్ వాటిలలో ప్రభాస్ డైలాగ్స్ ఏవైతుంటే ఆ స్లాంగ్ వాటి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసిన. బుజ్జిగాడు ఇట్లా. సో ఈ మూవీలో మళ్ళీ అదే ఉంది కాబట్టి అది ఓకే. ఇప్పుడు హారర్ ఇవి ఎలిమెంట్స్ ఇవన్నీ ఏవైతున్నాయో ఇది కూడా మంచిగానే ఉంది. అండ్ నార్మల్ గా కూడా హారర్ కామెడీస్ క్రేజీ ఉంటాయి. సో అట్లా అన్ని ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎంజాయ్ చేసిన ఈ ట్రైలర్. మీకేమనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కి టీజర్ రీచ్ అయిందా లేదా అన్నది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇప్పుడు ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఉన్నాడు కదా, సో ఆయన రోల్ ఎట్లుంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఆయనదే మెయిన్ రోల్ లాగా కనిపిస్తుంది. ఆయన నుండే కథ స్టార్ట్ అయినట్టు. అండ్ హీరోయిన్స్ కూడా చాలా బాగా ఆడుకోరు. ముగ్గురు ఉన్నారు. సో ఇది గైస్ మేము రాజాసాబ్ టీజర్ లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా